మనం ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాము. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మోకాల్లో ఉండే గుజ్జు అరుగుదల అన్నట్టు. దాన్నే గుజ్జునే మనం కార్టిలేజ్ అని కూడా అంటాము. ఈ కార్టిలేజ్ అరగడం వల్ల వీళ్ళకి నొప్పి అనేది రావడం చూస్తుంటాం అన్నట్టు. ఇదేంటంటే వయసు పెరిగే కొద్దీ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే దీనిలో ఎక్స్‌రే తీసినట్టయితే వీళ్ళకి 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అంటారు. 1 అంటే స్టార్టింగ్ అన్నట్టు, 4th అంటే కంప్లీట్‌గా అరిగిపోతే 4th స్టేజ్ అంటారు. ఎవరైతే పేషెంట్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీఆర్పీ ట్రీట్మెంట్, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ అని చేస్తాము. వీళ్ళకి ఏంటంటే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ సేకరించి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని తిరిగి వాళ్ళకి మోకాల్లో ఇంజెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని రీగ్రోత్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గడము, ఇన్ఫ్లమేషన్ తగ్గడము, దాంతోపాటు ఈ పీఆర్పీ ఇంజెక్షన్ వల్ల మనం ఏంటంటే ఈ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ నుంచి అడ్వాన్స్ కాకుండా మనం అరికట్టచ్చు అన్నమాట.